ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయి సచ్చరితలోని ప్రతి విషయం కూడా మన జీవితం పైన ప్రభావితం చూపెడుతుంది. ప్రభావితం మాత్రమే కాదు, మన జీవితంలో ఆయా సందర్భాల్లో మనం ఎలా ఉండాలి, మన జీవితాన్ని ఏ విధంగా ముందుకు సాగించాలనేటువంటి అనేక విషయాలు మనకు శ్రీ సాయి సచ్చరిత అవగాహన చేస్తుంది. సచ్చరిత 2వ అధ్యాయంలో కొన్ని కీలకమైనటువంటి విషయాలను మనం గమనిస్తే మనకు ఎంత బలమైనటువంటి సంకల్పాలు ఉండాలనేటువంటి విషయం 2వ అధ్యాయం తెలియజేస్తుంది. బాబా పిండి విసరడం లీల చూసినటువంటి హేమాడ్ పంతుకు వెంటనే మనసులో ఒక సంకల్పం కలుగుతుంది. ఈ సత్పురుషుడి యొక్క కథను రచించి భవిష్యత్ తరాల వారికి ఈ సత్పురుషుణ్ణి సాక్షాత్తు చూడలేదు అనేటువంటి బెంగ లేకుండా వారి యొక్క ఆత్మస్వరూపాన్ని వారి చరిత్ర రూపంలో పొందుపరచాలనేటువంటి సంకల్పం కలుగుతుంది. చాలామందికి మనకు కూడా అనేక రకాలైనటువంటి సంకల్పాలు వస్తాయి, అనేక రకాలైనటువంటి లక్ష్యాలు పెట్టుకుంటాం. నిజంగా మనందరము పెట్టుకున్నటువంటి లక్ష్యాలన్నింటినీ సాధించగలుగుతామా? చాలా మటుకు 100కి కేవలం 10-20% మంది మాత్రమే ఆ లక్ష్యాలను చేరుకోగలుగుతారు. కానీ శ్రీ సాయి సచ్చరితను అవగాహన చేసుకుంటే మనము ఆషామాషి సంకల్పాలు పెట్టుకున్నటువంటి ఒక్క సంకల్పాన్నైనా సరే దాన్ని బలంగా విశ్వసిస్తాం, అది సాకారం అవుతుందని చెప్పి ఖచ్చితంగా విశ్వాసాన్ని కలిగి ఉంటాం, ఆ సంకల్పాలను నెరవేర్చుకుంటాం. అందుకు నిదర్శనమే శ్రీ సాయి సచ్చరిత రచనా సంకల్పం. అది ఆవేశంతో తీసుకున్నటువంటి సంకల్పం కాదు. ఆ లీలను గని ఎలాగైనా సరే ఈ సత్పురుషుడి యొక్క చరిత్రను రచించాలనేటువంటి సంకల్పం హేమాడ్ పంతులో కలుగుతుంది. మనం కూడా చాలామంది స్కూల్ స్టేజ్లో ఉన్నప్పుడు, లేకపోతే ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆ ప్రస్తావన వచ్చినప్పుడు మనం అనేక రకాలైనటువంటి సంకల్పాలు పెట్టుకుంటాం. 5వ తరగతిలోనో 6వ తరగతిలోనో మీరు అందరిలో ఎవరు ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారో, ఎవరు ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారంటే 15 మంది చేతులు చెప్తారు. సార్, నా జీవితాశయం ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్ కావడము అని అంటారు. కొంతమంది నేను డాక్టర్ కావాలని చెప్పి 10 మంది చేయలేపుతారు. ఇందులో ఎంతమంది వారి యొక్క సంకల్పాలను సాకారం చేసుకుంటారు? చాలా తక్కువ మంది. చిన్నప్పటి నుంచి ఎవరైతే కలెక్టర్ కావాలనుకున్న సంకల్పం పెట్టుకున్నారో అందులో ఒక 10%, 15% మంది మాత్రమే ఆ స్థాయికి వెళ్తారు. అంటే మనం ఒక సంకల్పం పెట్టుకున్నప్పుడు ఏది వచ్చినా సరే, ఏ అడ్డంకి వచ్చినా సరే, ఏది ఏమైనా సరే దానిని సాకారం చేసుకోవాలనేటువంటి బలమైనటువంటి సంకల్పం ఏ విధంగా ఉండాలి అనేటువంటిదే సచ్చరిత రచన విషయంలో హేమాడ్ పంతుకు కలిగినటువంటి సంకల్పం. తర్వాత సంకల్పం కలిగిన తర్వాత బాబా యొక్క తత్వాన్ని, అదేవిధంగా బాబా పైన వచ్చినటువంటి అనేక సాహిత్యాలను వారు పరిశీలించారు. దాస్గన్ మహారాజు గొప్ప కీర్తనాకారుడు, పండితుడు. అటువంటి వారు భక్తలీలామృతము, సంతలీలామృతంలో బాబా యొక్క అద్భుతమైనటువంటి లీలలను వారు రసరమ్యంగా రచించడం జరిగింది. ఆ తర్వాత రఘునాథ్ టెండూల్కర్ విరచిత, సావిత్రిబాయి టెండూల్కర్ విరచిత భజనమాల ఉంది. ఆ భజనమాలలో కవిత్వం హృదయాలను ఉప్పొంగింపజేస్తుంది. దానికి తొలి మాట పరమభక్తుడైనటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ రాసి ఉన్నారు. అదేవిధంగా అమీన్ దాస్ భవానీ మెహతా గుజరాతీలో అద్భుతమైనటువంటి బాబా సాహిత్యాన్ని అందించారు. సాయి ప్రభ అనేటువంటి పత్రికలో బాబా యొక్క లీలలు, వారి తత్వానికి సంబంధించినటువంటి వ్యాసాలు వస్తూ ఉన్నాయి. వీటికంటే నేను గొప్పగా రాయగలుగుతానా అని చెప్పి మొదట అనుకున్నారు హేమాడ్ పంత్. కానీ ఖచ్చితంగా వీటన్నింటికంటే కూడా నా సంకల్పం గొప్పది, నా సంకల్పానికి గనక బాబా అనుమతిస్తే బాబా మార్గంలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి సాహిత్యం శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి బలమైనటువంటి విశ్వాసాన్ని హేమాడ్ పంత్ కలిగి ఉన్నారు. అందుకనే వారు ఎంచుకున్నటువంటి సంకల్పాన్ని బాబా సాకారం చేశారు. బాబా మార్గంలో అనేక రకాలైనటువంటి సాహిత్యాలు వచ్చి ఉన్నా సరే ఈరోజు శ్రీ సాయి సచ్చరిత అగ్రభాగాన నిలవడానికి, అదే బాబా తత్వానికి ఆధారం కావడానికి
హేమాడ్ పంత్కు ఆ రోజు కలిగినటువంటి బలమైనటువంటి సంకల్పం, ఆ సంకల్పంతో పాటు బాబా తన జీవితంలో ఏ సంస్కరణ అయితే చేయదలుచుకున్నాడో ఆ సంస్కరణను ఒక పాజిటివ్ దృక్పథంతో తీసుకోవడం వల్ల ఈరోజు మనకు శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి అద్వితీయమైనటువంటి గ్రంథం మన చేతికి అందింది. చాలామంది మనం కూడా భయపడిపోతూ ఉంటాం. మనం ఒక ఐఏఎస్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నప్పుడు వేరే వాళ్ళని చూసి మనం కూడా హేమాడ్ పంత్ లాగానే మొదట నిరుత్సాహపడతాం. అరే రే, నాకంటే ముందు 2 సంవత్సరాల నుంచి అతను ట్రైనింగ్ తీసుకుంటున్నాడు, కోచింగ్ తీసుకుంటున్నాడు, నాకంటే ఇతను ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం కలిగినటువంటి వారు, నాకంటే బాగా వాక్చాతుర్యం కలిగినటువంటి వారు, ఇంటర్వ్యూలో అతనికి ఖచ్చితంగా అతనికే ఉద్యోగం వస్తుంది, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి అనేటువంటి రకరకాలైనటువంటి సంశయాలు. ఈ సంశయాలతో మనము నీరు గారిపోతూ ఉంటాం. కానీ హేమాడ్ పంత్ వారు నీరు గారిపోలేదు. ఎందుకంటే సత్పురుషుల యొక్క చరిత్ర కోటి సూర్య ప్రభల ప్రకాశం వంటిది. భవిష్యత్ తరానికి అది వెలుగు బాటలను చూపెడుతుందనేటువంటి బలమైనటువంటి విశ్వాసం హేమాడ్ పంత్కు ఉంది. అంతకంటే ముందు బాబా పైన సాహిత్యం ఉన్నప్పటికీ కూడా బాబా అనుమతి ఉంటే ఇది అంతకు మించినటువంటి గొప్ప సాహిత్యంగా నిలిచిపోతుంది అని చెప్పి అనుకున్నాడు. ఈ విధంగా బలమైనటువంటి సంకల్పం ఒకటి. రెండవది, మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు గొప్ప చాతుర్యాన్ని మనం ప్రదర్శించాలి. చాతుర్యం లేకపోతే మనము అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోలేం. ఇప్పుడు మనకు ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో ఒక పని ఉందనుకోండి, ఏం చేస్తాం? వెంటనే వెతుకుతాం అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్కు ఎవరు సన్నిహితంగా ఉంటారు అని చెప్పి ఒక వ్యక్తిని వెతికి పట్టుకొని అతని ద్వారా మన పని చేయించుకోవడానికి ఆ కార్యాలయంలోకి వెళ్తాం. ఆ కార్యాలయంలోకి వెళ్ళిన తర్వాత మనల్ని ఏ వ్యక్తి అయితే తీసుకెళ్తాడో ఆ వ్యక్తి ఆ అధికారికి సన్నిహితుడై ఉంటాడు. సన్నిహితుడు మాత్రమే కాదు, ఆ అధికారికి ఎటువంటి నష్టం చేసేవారు కాదు, శ్రేయోభిలాషిగా ఉంటాడు. అందువల్ల మనల్ని మన పని మంచిదనుకోండి, ఆ మధ్యన ఉన్నటువంటి ఆ ఉద్యోగి సిఫార్సు చేస్తారు, మీరు పలానా అండి, మీరు ఒక మంచి పని చేయాలనుకుంటున్నారు, దానికి అనుమతి కోసం వచ్చారు, మీరు అనుమతి ఇస్తే ఒక మంచి కార్యం జరుగుతుందండి, ఈ ఊళ్ళో ఒక మంచి నిర్మాణం జరుగుతుంది, ఒక మంచి గుడి కట్టగలుగుతారు. ఇలా రకరకాలుగా మన గురించి ఒక పాజిటివ్ దృక్పథంతో చెప్తారు. ఆ అధికారి కూడా ఏమనుకుంటాడు, ఇతడు చాలా నమ్మకస్తుడు, నాకు ఇతడు ఒకరి గురించి చెప్తున్నారంటే ఖచ్చితంగా అతడు కూడా మంచివాడయ్యి ఉంటాడని చెప్పి అని ఆ అధికారి నమ్ముతాడు. హేమాడ్ పంత్ కూడా ఇదే సూత్రాన్ని ఇక్కడ అప్లై చేశారు. ఎందుకంటే హేమాడ్ పంత్ మేజిస్ట్రేట్గా పనిచేశారు కాబట్టి మేజిస్ట్రేట్ దగ్గరికి ఎవరు కూడా నేరుగా రారు. అదేవిధంగా ఎవరినో ఒకరిని మధ్యలో అడ్వకేట్నో లేకపోతే పెద్ద మనిషినో కర్ణాలనో రకరకాల స్థాయిలో ఉన్నటువంటి వారిని తీసుకొని వస్తారు, నమ్మకస్తులను. ఆ నమ్మకస్తులు చెప్పిన దాన్ని బట్టి మ్యాజిస్ట్రేట్ అయినా సరే, ప్రభుత్వం ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారి అయినా సరే, కింది నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను బట్టి వారు ఆ పనికి అనుమతిస్తారు. ఇదే ఫార్ములా బాబా వద్ద సచ్చరితకు అనుమతి తీసుకోవడానికి హేమాడ్ పంత్ చేశారు. ఇక్కడ హేమాడ్ పంత్ యొక్క అవగాహన దృష్టికోణాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. వచ్చి కేవలం 2 రోజులు మాత్రమే అవుతుంది. అయినా సరే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, వ్యక్తులను ఎంత నిశితంగా పరిశీలించి ఉండకపోతే శ్యామాను ఎంపిక చేసుకుంటాడు. శ్యామాను వెంటబెట్టుకొని వెళ్ళి చరిత్ర రాయడానికి అనుమతి కోరితే బాబా ఏమాత్రం కూడా నిరాకరించరనేటువంటి ఒక నిర్ణయానికి రావడానికి హేమాడ్ పంత్ యొక్క దృష్టికోణం ఎంత గొప్పదో, బుద్ధి కుశలత ఎంత గొప్పదో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనలాంటి వాళ్ళమైతే ఏం చేస్తాం, నేరుగా వెళ్ళిపోయి బాబా పాదాలను పట్టుకొని మీరు అనుమతి ఇచ్చే వరకు మీ పాదాలు వదలనంటే బాబాకు చిరెత్తుకు వస్తుంది. 2 రోజుల క్రితము బాబా అంటే తెలియదు, బాబా తత్వం అంటే తెలియదు, అటువంటి వ్యక్తి వచ్చి నీ చరిత్ర రాస్తాను అని చెప్పి నేరుగా చెప్తే బాబా ఒప్పుకునేటువంటి వారు కాదు, ఇప్పుడు అవసరం లేదు అనేటువంటి వారు. అందుకనే హేమాడ్ పంత్ సాదాసీదాగా బాబా దగ్గరికి వెళ్ళలేదు. ఎవరు చెప్తే పని అవుతుందో, ఎవరైతే కన్విన్స్ చేయగలుగుతారో అటువంటి వారిని తీసుకొని వెళ్ళాడు. ఇది మేనేజ్మెంట్ టెక్నిక్స్ అంటారు. మన పని చేయించుకోవడానికి నేరుగా వెళ్తే అది పని కాదు అని చెప్పి తెలిసినప్పుడు ఎవరి చేత వెళ్తే అది పని అవుతుంది అనేటువంటిది తెలుసుకోవడమే బుద్ధి కుశలత కూడా అని అంటారు. అందుకని శ్యామాను తీసుకొని వెళ్తారు. శ్యామ చాలా నిదానంగా చెప్తారు బాబాకు, బాబా ఈ అన్నా సాహెబ్కు మీ యొక్క జీవిత చరిత్ర రాయాలనేటువంటి సంకల్పం కలిగింది,
బాబా మీరు ఇంకొక మాట మాట్లాడకూడదు. ఏంది నేను 5 ఇళ్లలో భిక్ష చేసుకునేటువంటి వాడిని, పాడుపడ్డటువంటి ఈ ఆవాసంలో ఉండేటువంటి వాడిని, నా చరిత్ర రాయడం ఏమిటి అనేటువంటి మాట మీరు మాట్లాడకూడదు బాబా. బాబాకి ఇక్కడ శ్యామ మాట్లాడేటువంటి అవకాశమే లేదు. కానీ మీ చరిత్ర రాయడం ద్వారా, మీ చరిత్ర గ్రంథస్థం చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు అది ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పి శ్యామ బాబాను కన్విన్స్ చేస్తారు. ఇది విన్నటువంటి బాబా అక్కడికి వచ్చినటువంటి అన్నాసాహెబ్ దబోల్కర్ అనేటువంటి వ్యక్తికి ఆ సామర్థ్యం ఉందా, దానికి ఏదైనా పరీక్ష పెట్టాలా, ఆ పరీక్షలో నువ్వు నెగ్గిన తర్వాత నీకు అనుమతిస్తాను, ఇటువంటి మాటలు బాబా మాట్లాడలేదు. ఎందుకనంటే బాబా వారు ఎవరైనా సరే, ఏ జడ పదార్థాన్నైనా సరే తన కార్యంలో ఏ విధంగా మలుచుకోవాలో అది బాబాకు తెలుసు. అందువల్ల వారు ఒక్కటే అడుగుతారు, నా కథలను నేనే రాసుకొని నా భక్తులను ఆనందపరచాలి అని అంటారు. నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు చరిత్రను రాయడంలో అవసరమైనటువంటి లీలలను, కథలను ప్రోగు చేసుకోమంటాడు. నెంబర్ 3 అతి కీలకమైనటువంటిది, నువ్వు కథలను, లీలలను ప్రోగు చేసుకునేటప్పుడు నువ్వు తర్క వితర్కాలకు వెళ్ళకు. కేవలం నీ యొక్క అహంకారాన్ని త్యాగం చేయి. జీవితాన్ని త్యాగం చేయమని లేదు. నీ యొక్క అహంకారాన్ని త్యాగం చేస్తే నువ్వు ఏ సంకల్పాన్ని అయితే పెట్టుకున్నావో ఆ సంకల్పం నెరవేరుతుంది. నా చరిత్ర రాయడంలో నువ్వు పనిముట్టుగా మారుతావు అనేటువంటి విషయాన్ని బాబా చెప్తారు. ఇక్కడ బాబా కోరినటువంటి అహంకారాన్ని త్యాగం చేయడం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. వాడి అహంకారాన్ని తీసి నా పాదాల వద్ద పెట్టుమను అని అన్నారు. బాబా ఇంకేమీ కోరలేదు హేమాడ్ పంతులు. అంతేకాదు, ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే, హేమాడ్ పంత్ అయినా మనమైనా ఎవరమైనా మన అహంకారాన్ని మనకు మనంగా తీసి త్యాగం చెయ్యం. అది మనము తొలగించుకునేటువంటి విధంగా బాబా మనకు శిక్షణనిస్తూ ఉంటారు. అటువంటి శిక్షణనే హేమాడ్ పంతుకు లభించింది. హేమాడ్ పంతు షిరిడీ వచ్చారు. బాబా చరిత్ర రాయాలనేటువంటి అనుమతి శ్యామ ద్వారా పొందాడు. పొందిన తర్వాత తనలో ఉన్నటువంటి సంస్కారాలు పోలేదు. బాబా చరిత్ర రాయాలనుకున్నాడు, కానీ గురువు పట్ల ఉన్నటువంటి అభిప్రాయం మారలేదు. అందుకనే సాయంత్రం పూట బాలే బాటేతోటి వాద వివాదానికి దిగారు. మన యొక్క స్వతంత్రతను గురువును ఆశ్రయించి ఎందుకు పోగొట్టుకోవాలి? మన బుద్ధి చాతుర్యం చేతనే భగవంతుడు మనకు బుద్ధి చాతుర్యాన్ని ఇచ్చాడు కదా, దాని చేత మనం వ్యవహరిస్తున్నప్పుడు ఇంకా గురువుతో పనేముంది? గురువులకు బద్దులం కావాల్సినటువంటి అవసరం ఏముంది? మన జీవితాన్ని అక్కడ కట్టిపడేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? సర్వ స్వాతంత్రం కలిగినటువంటి మన జీవితాలను బందీగా ఎందుకు మార్చుకోవాలి? ఒకరి ఇష్టాయిష్టాల ప్రకారం మనం నడవడం ఏమిటి? ఒకవైపేమో చరిత్ర రాయాలనేటువంటి సంకల్పం కలిగింది, రెండవది వైపేమో అతనిలో ఉన్నటువంటి ఈ ద్వంద్వభావము, గురువు పట్ల సరైనటువంటి అవగాహన లేకపోవడం అనేటువంటిది అది అలానే ఉంది. అంతేకాదు, తను వాదిస్తున్నటువంటిదే సరైంది అనేటువంటి భావనతో హేమాడ్ పంత్ ఉన్నాడు. బాలేబాటే గురువు యొక్క గొప్పతనాన్ని ఎంత గొప్పగా వర్ణిస్తున్నా సరే, లేదు ఒకరికి కట్టుబానిసలా ఉండడం ఏమిటి? గురువు చెప్పినట్టు ఉంటే సరిపోతుందా? గురువు చెప్పినట్టు ఉంటే మనం బందీలమైపోతాం కదా అనేటువంటి వాదన పెరుగుతుంది. దాదాపు 45 నిమిషాలు ఇదే వాదన కొనసాగుతుంది. బాబా పిలుపు వస్తుంది. రాగానే బాలేబాటే, అన్నాసాహెబ్ దబోల్కర్ అందరూ కలిసి అక్కడికి వెళ్తారు. వెళ్ళి అక్కడ కూర్చోగానే బాబా ఒక భక్తుడిని అడుగుతూ ఉంటారు, వాడాలో ఏం జరుగుతుంది? ఎందుకు ఈ వాద వివాదాలు? ఈ హేమాడ్ పంత్ ఏమంటున్నాడు అనేటువంటి మాట అనగానే హేమాడ్ పంత్లో ఒక తెలియనటువంటి అలజడి మొదలైంది. బాబా నన్ను హేమాడ్ పంత్ అని చెప్పి ఎందుకు అన్నారు? ఆ రోజు యాదవ రాజ్యంలో హేమాడ్ అనేటువంటి గొప్ప మంత్రి ఉండేటువంటి వారు ఎంత గొప్ప పండితుడంటే ధర్మశాస్త్ర రచయిత వారు. అంతేకాదు, చతుర్విధ చింతామణి అనేటువంటి గొప్ప గ్రంథాన్ని వారు రచించారు. అనేక భాషల్లో ఉన్నటువంటి, ప్రాకృతిక భాషల్లో ఉన్నటువంటి గ్రంథాలను దేవనాగరిక భాషలో అనువదించి మరాఠాకు ఒక ప్రత్యేకమైనటువంటి దేవనాగరిక భాషను కనిపెట్టినటువంటి గొప్ప మేధావి హేమాడ్ పంత్. అటువంటి వారి పేరును తనకు బిరుదుగా కలిగించడంతో
అన్నాసాహెబ్లో ఒక కలవరం మొదలవుతుంది. ఎందుకు బాబా నన్ను వేరే రకంగా సంబోధించవచ్చు కదా? యాదవ రాజ్యానికి ఏ విధంగా అయితే గొప్ప పేరును ఖ్యాతిని తీసుకొచ్చి హేమాడ్ అనేటువంటి వ్యక్తి చరిత్రలో నిలిచిపోయారో, ఈరోజు రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ అయినటువంటి శ్రీ సాయిబాబా యొక్క చరిత్రను రాసేటువంటి నేను కూడా హేమాడ్ పంతు లాంటి గొప్ప శాస్త్ర విచారకుణ్ణి కావాలి, గొప్ప రచనా విశారదుణ్ణి కావాలి. అది బాబా కేవలం వారి యొక్క వాక్కు చేత నన్ను పవిత్రం చేయాలనుకున్నారు. నాలో ఉన్నటువంటి భేదభావాన్ని, అదేవిధంగా నాలో ఉన్నటువంటి అహంకారాన్ని, వీటిని తొలగించడానికి హేమాడ్ పంత్ అనేటువంటి బిరుదు నాకు వసంగారు. హేమాడ్ పంత్ అనేటువంటి నామవాచకం తనకు బాబా ఇవ్వడంతో అన్నాసాహెబ్ దబోల్కర్ గురువు పట్ల ఎంత నిబద్ధతతో ఉండాలి. నెంబర్ 1, హేమాడ్ పంత్లో ఉన్నటువంటి దుర్లక్షణం ఏమిటంటే అన్నింటికీ వాదిస్తూ ఉంటాడు. వాదోపవాదాలు లేకుండా బ్రతికేటువంటి వాడు కాదు. కాబట్టి అహంకారం పోవాలంటే, రాలిపోవాలంటే మొదట ఈ వాద వివాదాల నుంచి హేమాడ్ పంత్ను బయటపడేయాలి. ఈరోజు మనం కూడా చాలా సందర్భాల్లో తెలియకుండానే వాద వివాదాల్లోకి వెళ్తూ ఉంటాం. ఇటీవల కాలంలో నాకు ఒక లోక వ్యవహారంలో ఒక సమస్య వచ్చినప్పుడు ఆ వ్యక్తితోటి నేను 2 రోజులుగా అదే విషయం పైన వాదోపవాదాలు చేస్తూ ఉన్నాను. సరే, మనస్సంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది. సరే, బాబాను అడుగుదామని చెప్పి బాబాను ఆస్క్ సాయిబాబాలో ఒక నెంబర్ కొట్టి అడిగా. వారు ఎంత గొప్ప సమాధానం చెప్పారంటే, ఈ వాదోపవాదాలను ఆపేసి నువ్వు చేయాల్సినటువంటి గొప్ప కార్యం ఒకటి ఉంది అని అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అంటే మనం పడుతున్నటువంటి వేదనను, మన మనసులో ఉన్నటువంటి విషయాన్ని బాబా ఎప్పుడూ గమనిస్తూ ఉంటారు, దాని దగ్గర సమాధానం చెప్తూ ఉంటారు. నాకు అప్పుడు ఆలోచన వచ్చింది, అవును కదా, ఈ వాద వివాదాలతోటి పెట్టుకుంటే నా సమయం అంతా వృధా అయిపోతుంది కదా. అంతేకాదు, నువ్వు చేయాల్సినటువంటి ఒక గొప్ప కార్యం ముందుంది, ఇది ఎందుకు అని అన్నాడు. ఈ శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా మన సాయి టీవీ 11వ వార్షికోత్సవం ఉంది. దానికి సంబంధించి మనం సాయి గురుకులం అనేటువంటి ఆ భవనాన్ని నిర్మించుకోవాలి అనేటువంటి ఆలోచన ఉంది. ఈ వాద వివాదంలో పడి దాని పనిని పక్కన పడేశాడు. అందుకనే బాబా గుర్తు చేశాడు, ఈ వాద వివాదాలు వదిలేసి నువ్వు చేయాల్సినటువంటి ఒక గొప్ప కార్యం గురించి ఆలోచించు. హేమాడ్ పంత్కు కూడా అదే చెప్పాడు. ఇక్కడ వాద వివాదాలతో నా చరిత్రను నువ్వు రాయలేవు. వాద వివాదాలు వదిలేస్తే నీ మనస్సు శూన్యమైతే అప్పుడు నీ మనస్సులోకి నా యొక్క తత్వము, కథలు, లీలలు నీ మనస్సులో పొందుపరుచుకోగలుగుతావు. మనస్సులో ఈ వాదోపవాదాలు, రకరకాలైనటువంటి శంకలు ఉంటే నువ్వు ఏ విధంగా సత్పురుషుల యొక్క చరిత్రను రాయగలుగుతావు అనేటువంటి ప్రశ్న కూడా అంతరాత్మ హేమాడ్ పంత్ను ప్రశ్నించింది. అందుకని వెంటనే బాబా అన్నటువంటి ఆ మాటను బాబా తిట్టలేదు, బెదిరించలేదు, అదిరించలేదు. కేవలం ఒక మాట అన్నాడు. ఏమంటున్నాడు ఈ హేమాడ్ పంత్ అని చెప్పి అనగానే ఆలోచనలు ఎక్కడికి వెళ్ళాయి? ఎన్నో సంవత్సరాలు వెనక్కి వెళ్ళాయి. హేమాడ్ పంత్ అనేటువంటి గొప్ప పండితుడు ఉండేవారు కదా. వారు యాదవ రాజ్యానికి గొప్ప రాజ్య ప్రశస్తి తెచ్చినటువంటి వారు కదా. వారు రచనా విశారదులు కదా. వారు గొప్ప చాతుర్యం కలిగినటువంటి వారు కదా అనేటువంటి విషయం గుర్తొచ్చి, నువ్వు అంతటి వాడివి కావాలని నేను అనుకుంటే నువ్వేమో వాద వివాదాల్లో ఉంటావా అని చెప్పి బాబా మాటలతోనే చురకలు పెట్టారు. హేమాడ్ పంత్ యొక్క విజ్ఞత కూడా ఇది చాలా గొప్పది. చాలా త్వరగా గ్రహించగలిగాడు, అర్థం చేసుకోగలిగాడు. బాబా ఈ హేమాడ్ పంత్ ఏమంటున్నారనేటువంటి ఆ ఒక్క మాటను ఎంత బాగా అర్థం చేసుకొని ఉంటే వాద వివాదాలు అనేటువంటి ఆ చిక్కుల్లో నుంచి బయటకు పడగలుగుతారు. ఆ రోజు నుంచి ఎప్పుడూ కూడా వాదం అనేటువంటి జోలికి పోకుండా శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి గ్రంథాన్ని శ్రీ హేమాడ్ పంత్ మనకు అందించారు. బాబా చెప్పేటువంటి మాట, వారు బోధించేటువంటి బోధనా పద్ధతి చాలా విలక్షణమైనటువంటిది. ఆ విలక్షణమైనటువంటి పద్ధతి ఏమిటి అనేటువంటిది హేమాడ్ పంత్కు వాదోపవాదాల విషయంలో నిరూపించారు. బాబా యొక్క ముఖతా వచ్చేటువంటి
ప్రతి అక్షరం, ప్రతి పదం, ప్రతి వాక్యం, ప్రతి మాట అత్యంత శక్తివంతమైనటువంటిది. అది మనుషుల జీవితాలను సంస్కరిస్తుంది అనేటువంటి విషయాన్ని హేమాడ్ పంతు అక్కడ గమనించాడు. అంతే కదా, బాబా అన్నటువంటి ఒక్క మాట చేత హేమాడ్ పంతులో ఉన్నటువంటి వాదోపవాదాలు అనేటువంటి దుర్గుణాన్ని సంస్కరించాడు కదా. కాబట్టి బాబా ముఖతా వచ్చేటువంటి ప్రతి మాటను, వారి లీలల్లో ఉన్నటువంటి ప్రతి అంతరార్థాన్ని మనం చాలా నిశితంగా పరిశీలించాలి అనేటువంటి నిర్ణయానికి హేమాడ్ పంత్ వస్తారు. అందుకనే శ్రీ సాయి సచ్చరిత ఇంత రమణీయంగా, ఇంత కమనీయంగా మన జీవితంలో కొన్ని వందలు, వేలు, లక్షల సార్లు దాన్ని మననం చేసుకున్నా సరే మధురంగా ఉండడానికి కారణం ఏమిటంటే హేమాడ్ పంత్ బాబా యొక్క మాటలను డీకోడ్ చేసుకోగలిగారు. ఆ శక్తి ఎలా వచ్చింది హేమాడ్ పంత్కు? సద్గురువును అర్థం చేసుకోవడంలో, సద్గురువు నిర్ణయించినట్టుగా మన జీవితం ఉండాలని చెప్పి హేమాడ్ పంత్ స్థిర నిర్ణయానికి వచ్చాడు. ఆ రోజు నుంచి మరొక ధ్యాస లేదు ఇంకా హేమాడ్ పంత్కు. ఆ తర్వాత హేమాడ్ పంత్ యొక్క దృక్పథం మారింది. మరుసటి రోజు బాబాను దర్శించుకున్నటువంటి సమయంలో వారికి కలిగినటువంటి అనుభూతి కేవలం ఈ సత్పురుషుని దర్శనంతో అంగాంగాలు ఆనందపడిపోయాయి అని అంటారు. అంతే కదా, చెవులకు ఆనందం ఎలా ఉంటుంది? మాటలు వింటూ ఉంటే చెవులకు ఆనందం, సౌందర్యాన్ని చూస్తూ ఉంటే నయనాలకు ఆనందం, మంచి తీపి పదార్థాన్ని తింటే నాసికానికి ఆనందం, అదేవిధంగా మంచి సువాసనను చూస్తే ముక్కుకు అద్భుతమైనటువంటి ఆ పరిమళంతో ఆనందం కలుగుతుంది. ఈ విధంగా అంగాంగాలు కూడా లోపలికి మంచి పదార్థం వెళ్తే కడుపు ఎంతో తృప్తిగా ఉంటుంది. ఈ విధంగా ప్రతి అంగాంగానికి ఆనందాన్ని కలిగించేటువంటి సస్వరూపాన్ని నేను ఈరోజు దర్శించాను. ఈ రూపం ముందల ఇక ఏ ఆనందము పనికిరాదనేటువంటి కృతనిశ్చయానికి వచ్చారు. తర్వాత ఒక అద్భుతమైనటువంటి మాట హేమాడ్ పంత్ రాసుకుంటారు. పరమార్థ ప్రాప్తికి, పరమానందానికి కారణమైనటువంటి ఈ సత్సంగాన్ని ఆశ్రయింపజేసినటువంటి వారికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞునయ్యి ఉంటాను. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్ యొక్క ప్రోద్బలంతో నేను ఇక్కడికి వచ్చాను. మన లౌకికపరమైనటువంటి బంధువులు, మిత్రులు వీరందరికంటే కూడా ఈ పరమార్థ ప్రాప్తికి సంబంధించినటువంటి సత్సంగాన్ని నాకు దగ్గర చేసినటువంటి వారికి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. వారికి నా సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే బంధువులు, మిత్రుల కంటే కూడా సత్సంగ ప్రాప్తిని కలిగించి ఈ సద్గురువుతో అనుబంధాన్ని పెనవేసినటువంటి వారే అసలైనటువంటి ఆప్తులు, శ్రేయోభిలాషులు అని చెప్పి హేమాడ్ పంత్ రాసుకుంటారు. ఇది మన జీవితంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఎవరైతే సద్గురు అనేటువంటి సత్సంగ ప్రాప్తిని మనకు కలిగింపజేస్తారు, ఎవరి వల్ల అయితే ఆ సత్పురుషుని యొక్క కథామృతం మన చెవుల పడుతుందో, మనం జీవితంలో ఎవరికైనా రుణపడి ఉండాలంటే వీరికి మాత్రమే రుణపడి ఉండాలి. అందుకనే నేను ఎప్పుడూ కూడా నా తల్లి లాంటి శ్రీ సాయి సచ్చరితకు నేను రుణపడి ఉంటానని చెప్పి నేను చాలా గర్వంగా నేను చెప్పుకుంటాను. ఎందుకంటే గురువును పరిచయం చేయడంలో, తండ్రిని పరిచయం చేయడంలో తల్లే ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. శ్రీ సాయి సచ్చరిత తల్లి స్థానంలో ఈరోజు మనందరికీ కూడా గురువు ఒడిని దరి చేర్చినటువంటి గొప్ప మాతృమూర్తి శ్రీ సాయి సచ్చరిత. ఎప్పుడూ ఆ తల్లికి మనం రుణపడి ఉండాలి. బాబా మార్గంలో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, వ్యక్తులకు ఎప్పుడూ మనం రుణపడి ఉండకూడదు. బాబా మార్గంలో రుణపడి ఉండాల్సినటువంటిది ఒక్క శ్రీ సాయి సచ్చరితకు మాత్రమే. అందుకనే అమ్మా సచ్చరితమా, సాయినాథ ప్రతిరూపమా, తల్లి నీకు వందనాలమ్మా. భౌతికమైనటువంటి తల్లిదండ్రులు ఈరోజు ఉంటారు, పోతారు. మనతో చివరంత వరకు ఉండేటువంటి తల్లి శ్రీ సాయి సచ్చరిత. మన శరీరం ఒదిగిపోయినప్పుడు కూడా ఆ తల్లి మన కోసం తపిస్తుంది. అటువంటి తల్లిని పొందినటువంటి వాళ్ళం మనందరం కూడా అదృష్టవంతులం. ఆ తల్లి నీడలో చల్లగా మన జీవితాలను ముందుకు తీసుకెళ్దాం. ఆ తల్లి ఎన్ని పాఠాలు నేర్పిస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి దాంట్లోనే
నీ బుద్ధి ఎలా మారాలి, వాదోపవాదనలు వద్దని చెప్తుంది. బుద్ధి చాతుర్యం ఉండాలి. నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు వ్యవహారాన్ని ఏ విధంగా చేయాలి చూడు. హేమాడ్ పంత్ వ్యవహారాన్ని శ్యామాను వెంటబట్టుకువెళ్ళి ఎంత అద్భుతంగా తన యొక్క సంకల్పాలను నెరవేర్చుకున్నాడు. అంతేకాదు, ఒక్కసారి గురువు వద్ద మనం కమిట్ అయితే జీవితాంతం అదే నిబద్ధతతోటి ఎలా ఉండాలి, గురువు వద్ద ఒక పని ఒప్పుకుంటే ఆ పని పూర్తయ్యేంత వరకు ఎంత కుశల బుద్ధితోటి, ఎంత పట్టుదలతోటి, ఎంత నిజాయితీతో ఉండాలి అనేటువంటి దాన్ని మనకు శ్రీ సాయి సచ్చరిత నేర్పిస్తుంది కదా. బాబా చెప్పినటువంటి ఏ మాటను కూడా హేమాడ్ పంతు దాన్ని సాధారణంగా తీసుకోలేదు. 1906లో రిటైర్ అయ్యి షిరిడీకి వస్తే అన్నా చించినీకర్ చెప్తారు, అన్నా సాహెబ్ రిటైర్ అయ్యారు, అతనికి ఇంకా పెద్ద సంసారము, పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేయాలి, అతనికి ఒక ఉద్యోగాన్ని అనుగ్రహించు అని అంటే బాబా చెప్పినటువంటి మాట, ముందు అతనిని నా పని చేయనివ్వండి, ప్రపంచం సుఖమయమవుతుంది. బాబా అన్నటువంటి ఆ వాక్కు అన్నా సాహెబ్ హృదయాన్ని తాకింది. ఈ లౌకికపరమైనటువంటి బాధ్యతల కంటే, ఈ లౌకికపరమైనటువంటి ఉద్యోగం కంటే కూడా బాబా పనిలోనే నిమగ్నం కావాలి. బాబా ఇచ్చినటువంటి అభయం, ముందు నా పని చేయని అతడి ఇంట్లో అన్న వస్త్రాలకు లోటు లేకుండా చూసుకునేటువంటి బాధ్యత నాది అన్నాడు. ఇంత అభయం ఇచ్చిన తర్వాత, అదేదో రాజకీయ నాయకుడు ఇచ్చినటువంటి అభయం కాదు, సాక్షాత్తు సద్గురువు ఇచ్చినటువంటి అభయం. సద్గురువు ఇచ్చినటువంటి అభయంలో ఏమాత్రం తేడా ఉండదు, మార్పు ఉండదు, సడలింపులు ఉండవు. అందుకనే సచ్చరితను మనం పట్టుకుంటే అందులో బాబా చెప్పినటువంటి ప్రతి మాటకు సడలింపు ఉండదు, ప్రతి జీవితాన్ని ఉద్ధరించి తీరుతా అన్నాడు. ఎవరైతే శరణాగతి చేస్తారో వారికి ఆయన అన్ని వైపులా నేను రక్షిస్తానన్నాడు. ఏ మాట కూడా ఇప్పటికీ కూడా పొల్లుపోకుండా అమలవుతున్నటువంటిది ఒక్క శ్రీ సాయి సచ్చరితలో బాబా ఇచ్చినటువంటి అభయాలు మాత్రమే. అటువంటి తల్లి మనకు దొరికింది. శ్రావణ మాసంలో మనందరము కూడా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాం, శివకేశవులను ఆరాధిస్తూ ఉంటాం. దాంతోపాటు శ్రీ సాయి సచ్చరితను కూడా మనం ఆరాధించుకుందాం. మనకు ఒక అలౌకికమైనటువంటి తల్లి, మనల్ని ఓదార్చేటువంటి వెచ్చటి తల్లి ఒడి శ్రీ సాయి సచ్చరిత. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.